గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్. ఈనాటి యూట్యూబ్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నిన్నటి రోజు మనము కోఆర్డినేట్ జామెట్రీ నిరూపక జ్యామితిలోని ముఖ్యమైన సమస్యలు కొన్ని సాధించడం జరిగింది. అయితే దానిలో మీకు చెప్పాను ముందే, దానిలో అన్ని సూత్రాలు ఉన్నాయి కాబట్టి ప్రతి సూత్రానికి ఒక లెక్క ఉంటుంది కాబట్టి ఆ లెక్కలు మీరు బాగా సాధించుకోవాలి. అయితే విద్యార్థులు కొంతమంది ఈ యొక్క ట్రిగనామెట్రీ అడగడం జరిగింది. సో ఈ కోఆర్డినేట్ జామెట్రీలో కొన్ని సమస్యలు చేసిన తర్వాత నెక్స్ట్ ట్రిగనామెట్రీకి వెళ్తాం. అయితే కొంతమంది థర్డ్ చాప్టర్ కూడా అడిగినారు, పాలినామియల్స్. సో నేను సెకండ్ వీడియో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే, సెకండ్ వీడియోలో కావచ్చు లేకపోతే థర్డ్ వీడియో కానీ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే దాంట్లో పాలినామియల్స్ నుంచి ఉన్నాయి. సరే మీరు గమనించాలని కోరుతున్నాం. ఎందుకంటే మనకు తక్కువ పీరియడ్లోనే సో ఎక్కువ విడతగా చెప్పే మన టైం లేదు కాబట్టి అందుకు కొద్దిగా ఫాస్ట్ కూడా జరుగుతూ ఉంది కాబట్టి అబ్జర్వ్ చేయాలి. కాబట్టి ఈరోజు మన కోఆర్డినేట్ జామెట్రీలో మరికొన్ని సమస్యలు సూత్రాల ఆధారంగా కొన్ని ఉన్నాయి. అవి చేసిన తర్వాత ట్రిగనామెట్రీకి వెళ్దాం. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్ బై ద పాయింట్స్ A 5,2, B 4,7 అండ్ C 7,-4. మనకు తెలుసు, నిన్న చెప్పుకున్నాము హెరాన్ అనే సూత్రం ద్వారా త్రిభుజ వైశాల్యం కనుక్కోవడం జరుగుతున్నాం. అయితే హెరాన్ సూత్రం కాకుండా వేరే విధంగా మనకు త్రిభుజ వైశాల్యం కనుక్కోవాలంటే ఇక్కడ ఒక సూత్రం ఉంది. కాబట్టి గివెన్ పాయింట్స్ రాసుకుంటాం, ఇచ్చిన పాయింట్స్. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఏబిసి. సో ఫార్ములా దీనికి 1/2 మాడ్యులస్ x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2. కాబట్టి ఈ కోఆర్డినేట్ జామెట్రీలో ఎక్కువ సూత్రాలు ఉన్నాయని చెప్తున్నా. ప్రతి లెక్క సూత్రం లేనిది లెక్క లేదు ఈ యొక్క కోఆర్డినేట్ జామెట్రీలో. కాబట్టి ఖచ్చితంగా ఇది సూత్రం. కాబట్టి ఈ సూత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అది అబ్జర్వ్ చేస్తూ గమనించాలి. తర్వాత ఇక్కడ ఎందుకంటే ఈ సూత్రం ప్రకారం అయిన తర్వాత ఇక్కడ ఇది x1, ఇది y1, x2, y2, x3, y3 ఇట్లా ఆప్షన్ పెట్టుకుంటే దీని ప్రకారం మనం ఏం చేస్తాం, ఇక్కడ 1/2 x1 అంటే ఎంత 5 ఇంటూ y2 అని తెలుసు 7 మైనస్, తర్వాత y3 అనేది -4 కాబట్టి -4 రాసుకోవాలి, ప్లస్ x2 అంటే 4 రాసుకుంటాము ఇంటూ y3 మైనస్ y1. అయితే ఇక్కడ -4, y1 ఏముంది ఇక్కడ 2 ఉంది, సో -2 ప్లస్ x3 అంటే ఏముంది ఇక్కడ 7 ఉంది, 7 ఇంటూ y1 మైనస్ y2. కాబట్టి y1 అంటే 2 - 7 రాసుకుంటాం. ఇక్కడ 5 ఇక్కడ చూడండి, ఒకసారి ఈ స్టెప్ డైరెక్ట్గా వేసేస్తారు మీరు గమనించండి. 5 మైనస్ ప్లస్ 7 ప్లస్ 4, అదేవిధంగా ప్లస్ ఇక్కడ మైనస్ కాబట్టి ఏమవుతుంది కదా -6 కాబట్టి 4 ఇంటూ -6 ప్లస్ 2లో ఇక్కడ 2లో -7 పోతే 5 ఉంటుంది కాబట్టి 7 ఇంటూ -5. సో ఈ ప్రకారం తీసుకున్నప్పుడు 7 × 20 ఇక్కడ ఇలా తీసుకుంటాం కాబట్టి మనకి ఇక్కడ టోటల్ ఇక్కడ ఏమొస్తుంది -మైనస్ ప్లస్ కాబట్టి 7 ప్లస్ 4 11 ఇంటూ 5 ప్లస్ ఇక్కడ 6 4 జా -24 ఇక్కడ -35. అయితే ఇక్కడ 11 5 జా 55 వచ్చింది. ప్లస్ ఇంటూ -24 మరి ఇక్కడ ప్లస్ ఇంటూ -35. కాబట్టి అయిన తర్వాత ఇక్కడ రెండు యాడ్ చేసుకోవాలి, మైనస్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ టోటల్గా మన ఆన్సర్ -4 వస్తుంది అన్నమాట. సో -4/2 1/2 ఇంటూ -4. ఇక్కడ మాడ్యులస్ ఉన్నప్పుడు మనకు తెలుసు దీని యొక్క సింబల్గా ప్లస్ తీసుకుంటాము 4/2. సో 2 2 జా 4 కాబట్టి 2 స్క్వేర్ యూనిట్స్ అనేది మన ఆన్సర్ వస్తుంది అన్నమాట. అయితే ఇక్కడ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనం తీసుకున్నప్పుడు ఇక్కడ 2 మాత్రమే 24 ఉంది, ఇక్కడ 2 స్క్వేర్ యూనిట్స్ మాత్రం తీసుకోవాలి. కాబట్టి ఈ విధంగా మనము ఈ యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి. కాబట్టి మెయిన్ మనకు ఫార్ములా ఇంపార్టెంట్. ఫార్ములా జాగ్రత్తగా వింటే మిగతా ప్రాబ్లమ్స్ అన్ని ఈజీగా ఉంటాయి. నెక్స్ట్ వన్, ద పాయింట్స్ 3, -2, -2, 8 అండ్ 0, 4 ఆర్ ది 3 పాయింట్స్ ఇన్ ద ప్లేన్. సో దట్ దీస్ పాయింట్స్ ఆర్ కోలినియర్. సరేఖీయాలు చూపించండి అని. ఒక రేఖ పైన ఈ 3 బిందువులు ఉన్నప్పుడు ఈ విధంగా మనం రేఖ తీసుకుంటే ప్లేన్ దీంట్లో తీసుకుంటే, కాబట్టి ఇక్కడో పాయింట్, ఇక్కడో పాయింట్, 3 పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ 3, -2, -2, 8, 0, 4. ఇక్కడ ఈ పాయింట్ తీసుకున్నప్పుడు
ఇవన్నీ ఈ పాయింట్స్ కొలినియరా కాదు చూపించమంటాడు అనమాట. అంటే సరేకియాలా కాదని చూపించమన్నప్పుడు మనం ఇక్కడ ఫస్ట్ పాయింట్ని ఏ అనుకుంటాం, ఇది బి, ఇది సి. ఏబిసి తీసుకున్నప్పుడు ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఏబిసి. మామూలుగా మనము సరేకియాలను చూపించినప్పుడు వెరీ ఈజీ ఏమంటే త్రిభుజ వైశాల్యము మనము జీరోకు శూన్యం చేసుకుంటే అంటే జీరో అనుకుంటే దాని యొక్క పాయింట్స్ పరం కనుక్కోవచ్చు అన్నమాట. కాబట్టి ఆ ప్రకారం ఇక్కడ ఏమొస్తుందంటే ఇక్కడ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఫార్ములా ముందు మాదిరి సూత్రం వేసుకుంటాం. ఇక్కడ ఇది x1 y1 x2 y2 x3 y3 ఆ పాయింట్స్ అనుకుంటాం. సో ఆ ప్రకారం ఇక్కడ x1 ఇంటూ 3 ఇంటూ తర్వాత y2 మైనస్ y3 8 మైనస్ y3 అయినప్పుడు -4 ఈ విధంగా తీసుకున్నప్పుడు ఈ సొల్యూషన్ చేసుకుంటాం. సింబల్స్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో 4 8లో 4 పోతే 4 4 3 జా 12 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 4 + 2 6 6 2 జా 12. ఇక్కడ 0 ఇంటూ ఎనీథింగ్ 0 కాబట్టి ఇక్కడ 0 తీసుకుంటాం. తర్వాత ఇక్కడ +12 -12 ఏమవుతుంది ఇక్కడ 0 వస్తుంది అన్నమాట. 1/2 ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు 0/anything ఈజ్ 0. అంటే మన యొక్క సరేకియాలను చూపించాలంటే త్రిభుజ వైశాల్యం 0 వచ్చిందంటే ఆ యొక్క ఇచ్చిన ప్లేన్స్ ఈ యొక్క రేఖపై ఇచ్చిండే బిందువులు సరేకియాలని చెప్పడానికి మనకి ఈజీగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనకు ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఈ 0 స్క్వేర్ ఈడ్స్ గివెన్ పాయింట్స్ ఆర్ కొలినియర్. కాబట్టి ఇచ్చిన ఈ బిందువులు అనేవి సరేకియాలు అని చెప్పడానికి సింపుల్గా మనం త్రిభుజ వైశాల్యం బేస్ చేసుకొని చెప్తారన్నమాట. సో ఇది దీనికి సంబంధించి ఒకటి. నెక్స్ట్ వన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k ఫర్ ద పాయింట్స్ k, k 2, 3 and 4, -1 ఆర్ కొలినియర్. గివెన్ పాయింట్స్ k మనం బిన్స్ ఇచ్చారన్నమాట. సో ఇది కూడా అలాంటిదే సేమ్ ప్రాబ్లం తీస్తూ 0 వస్తే మనం యొక్క దాని విలువ ద్వారా k విలువ కనుక్కోవాలి మనకి. ఎందుకంటే ఇక్కడ k అనే యొక్క పాయింట్స్ ఇవ్వలేదు కాబట్టి k వాల్యూ కనుక్కోవాలంటే దీన్ని 0 చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. సేమ్ 1/2 ఫార్ములా ఈ విధంగా వేసుకుంటాం. త్రిభుజ వైశాల్యము 0 అని చూపిస్తే ఆటోమేటిక్గా k యొక్క వాల్యూ కనుక్కోవడం ఈజీగా ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే x1 y1 ఉందో అక్కడ k యొక్క పెడతాం. కాబట్టి x1 ఇంటూ k y2 మైనస్ y3 ఇక్కడ y2 3 y3 -1 ఈ విధంగా తీసుకుంటాం. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 + 1 మైనస్ మళ్ళీ ఇక్కడ 2 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ సూత్రం ప్రకారం తీసుకుంటాం కాబట్టి 2k + 4k వస్తుంది -12. ఎందుకంటే ఇక్కడ 4 మూల 12 కాబట్టి 12 తీసుకుంటాం. ఇక్కడ నెక్స్ట్ kతో మళ్ళీ చేస్తాం. 3 + 1 ఈజ్ 4 కాబట్టి 4k. తర్వాత -12 -2 రెండు -14 వస్తుంది. ఇక్కడ +4k -4k అయినప్పుడు 2 + 2k వస్తుంది. అంటే టోటల్గా ఇక్కడ +2k 4k రెండు కుడితే 6k మైనస్ 14 ఈక్వల్ టు 0. అయితే మనకు 6k ఈజ్ ఈక్వల్ టు 14, k ఈజ్ ఈక్వల్ టు 14/6. కాబట్టి మన 2 7 జా 2 3 జా కాబట్టి 7/3 మనకు ఈ విధంగా వచ్చిందన్నమాట. k యొక్క వాల్యూ 7/3 కాబట్టి ఇక్కడ 7/3 ఇక్కడ 7/3 యొక్క వాల్యూ కనుక్కుంటాం. సో ఈ విధంగా కూడా మనము ఈ యొక్క వాల్యూస్ కనుక్కోవచ్చు. నెక్స్ట్ వన్, ఇక్కడ డిటర్మైన్ ద x సో దట్ 2 ఈజ్ ద స్లోప్ ఆఫ్ ది లైన్ త్రూ p, 2 5 5 అండ్ q x, 3 అయినప్పుడు x వాల్యూ కనుక్కోవాలన్నమాట. మనకు స్లోప్ రేఖ యొక్క వాల్ ఇచ్చాడు, బిందువులు ఇచ్చాడు. అయితే ఈ యొక్క బిందువుల్లో ఒక పాయింట్స్ x అనేది ఇచ్చాడు కాబట్టి x విలువ కనుక్కోవాలంటే మనం ఏం చేస్తాం, ఇక్కడ గివెన్ పాయింట్స్ రాసుకుంటాం. స్లోప్ ఆఫ్ ది లైన్ ఈజ్ మనకు m ఈజ్ ఈక్వల్ టు 2 ఇచ్చాడు. సో రేఖ వాల్ని మనము లోట తీసుకుంటాము కాబట్టి ఆ వాల్ స్లోప్ తీసుకున్నప్పుడు మనకు ఫార్ములా మనకు తెలుసు, y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 అనేది స్లోప్ యొక్క ఫార్ములా. కాబట్టి ఆ ప్రకారంగా y2 మైనస్ ఇక్కడ తెలుసుకుని మనకు ఇది x1 ఇది y1 ఇది x2 y2 తీసుకుంటాం. ఫార్ములా ప్రకారం y2 మైనస్ y1 కాబట్టి 3 - 5 x - 2 3 - 5 -2 ఇక్కడ డైరెక్ట్ రాసేసి ఇంకో స్టెప్ రాసే 3 - 5 అయినప్పుడు -2 బై x - 2 ఈజ్ ఈక్వల్ టు 2. వాడు ఏం చేస్తే -2 ఇక్కడే పెట్టేసి ఈ యొక్క x - 2 అవ్వకపోతే 2 × x - 2 అవుతుంది. ఆ విధంగా ఇక్కడ ఏమైనా నెక్స్ట్ స్టెప్ ఇక్కడ కూడా ఏం చేశాడంటే డైరెక్ట్గా 2 1 జా 2 1 చేసినప్పుడు x - 2 వచ్చిందన్నమాట. సో x -1 ఈజ్ ఈక్వల్ టు x - 2, x ఈజ్ ఈక్వల్ టు -2 పక్క వస్తే +2 అంటే -1 +2 +2లో 1 పోతే +1 కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 1 అనేది మనకు వాల్యూ వచ్చిందన్నమాట. x వాల్యూ కనుక్కోవాలంటే ఈ విధంగా చేసేయచ్చు అన్నమాట. సో ఈ విధంగా మనకు మన ప్రాబ్లమ్స్ ఈ విధంగా
చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఇక్కడ షో దట్ ద పాయింట్స్ a, 0 -a, 0 c 0, a √3 ఆర్ ఫార్మ్ అన్ ఈక్వలేటర్ ట్రయాంగిల్. కాబట్టి సమబాహు త్రిభుజము అని చూపించాలి. ఈక్వలేటర్ ట్రయాంగిల్ అని చూపించాలంటే అంటే ఈ యొక్క ఇచ్చిన పాయింట్స్ సమబాహు త్రిభుజాన్ని చెందుతాయా కాదా అని నిరూపించాలంటే మనము ఈ విధంగా ట్రయాంగిల్ సమబాహు త్రిభుజం ABC తీసుకున్నాం. దీన్ని చేసుకున్న తర్వాత ఇక్కడ ఏ అనేది మనకు బిందువులు ఇచ్చాడు a, 0 b -a, 0 c 0, a √3. సో ఈ పాయింట్ తీసుకున్నప్పుడు మనకు ఏబి బీసీ ఏసీ మూడు ఈక్వల్ కావాలా. సో ఆ ప్రకారం ఇక్కడ డిస్టెన్స్ ఫార్ములా మనకు తెలుసు. √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ అనేది ఫార్ములా మనకు తెలుసు. ఇది చాలా ఫస్ట్ ఫార్ములా వచ్చింది దీనిలో జామెట్రీలో, కోఆర్డినేట్ జామెట్రీలో. కాబట్టి ఇక్కడ నెక్స్ట్ ఏబి బీసీ సిఏ అంటే ఇక్కడ ఏ నుంచి బీకు, బి నుంచి సికు, సి నుంచి ఏకు మూడు మధ్య దూరాలు కనుక్కున్నప్పుడు ఏబి బీసీ అండ్ సిఏ కనుక్కుంటే ఆ యొక్క డిస్టెన్స్ ఈక్వల్ అయితే ఈ యొక్క పాయింట్స్ అనేవి ఈక్వలేటర్ ట్రయాంగిల్కి చెందినవి అని చెప్పడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి మొట్టమొదటి మనము ఈ ఫార్ములా ప్రకారం యొక్క బిందువులు కనుక్కోవాలి. కాబట్టి మొట్టమొదటి ఇక్కడ ఈ రెండు తీసుకున్నప్పుడు ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2. కాబట్టి ఫార్ములా x2 అన్నప్పుడు -a, x1 a అవుతుంది కాబట్టి -a హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే ఇక్కడ 0 - 0 హోల్ స్క్వేర్. కాబట్టి రెండు మైనస్ కాబట్టి కూడతాంగా యాడ్ చేస్తాము -2a హోల్ స్క్వేర్ ప్లస్ 0. ఇక్కడ -2ను స్క్వేర్ ఇక్కడ -2ను హోల్ స్క్వేర్ చేస్తే మనకు +4 వస్తుంది. ఎందుకంటే -2 × -2 2 2 4 -, -, సో 4 వస్తుంది కాబట్టి 4a². ఇక్కడ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయితే √4 = 2. సో మనకు 2a యూనిట్స్ వచ్చింది ఒకటి. అంటే ఏది ఏబి అనేది మనకు 2a యూనిట్స్ వచ్చింది. నెక్స్ట్ వన్ బీసీ. ఈ రెండు తీసుకున్నప్పుడు ఇది x1 y1, ఇది x2 y2 తీసుకుంటాం. సేమ్ x2 - x1 0 మైనస్ ఇక్కడ -a హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే a √3 - 0 హోల్ స్క్వేర్. ఇక్కడ -ప్లస్ కాబట్టి a² ప్లస్ 3a ఇక్కడ √3² 3a². టోటల్ a² ప్లస్ 3a² ఈజ్ 4a². సో √4 2 అయితే a² రూట్ పోతే 2a యూనిట్స్ వచ్చింది. కాబట్టి ఇక్కడ కూడా బీసీ అనేది కూడా మనకు 2a వచ్చింది. నెక్స్ట్ వన్ సిఏ అయినప్పుడు కూడా ఇక్కడ x1 y1 అది x2 y2 తీసుకున్నప్పుడు ఇక్కడ ఫార్ములా ప్రకారం a - 0 హోల్ స్క్వేర్ ప్లస్ 0 - a √3 హోల్ స్క్వేర్ తీసుకుంటాం. ఇక్కడ ఏలో 0 పోతే a² ఇక్కడ -a √3 a² ప్లస్ √3² = 3a². ఇది కూడా సేమ్ 4a² వచ్చింది. కాబట్టి దాని యొక్క వాల్యూ కూడా 2a యూనిట్స్. అంటే ఇక్కడ కూడా మనకు 2a వచ్చింది. అంటే టోటల్గా మనం ఏం కనుక్కున్నాము ఏబి బీసీ సిఏ మూడు కనుక్కున్న తర్వాత 3 sides ఆర్ ఈక్వల్, డిస్టెన్స్ ఆర్ ఈక్వల్. కాబట్టి ఇక్కడ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఏబి = బీసీ = సిఏ 3 sides ఆర్ ఈక్వల్. దెన్ ద గివెన్ పాయింట్స్ ఫ్రమ్ అన్ ఈక్వలేటర్ ట్రయాంగిల్ ఇచ్చిన పాయింట్స్ మనకు సమబాహు త్రిభుజానికి చెందినవని చెప్పడము నిరూపించడం జరిగింది. కాబట్టి ఈ విధంగా చాలా ఈజీ ప్రాబ్లము మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ మీకు చెప్పాను నిన్నే సూత్రము. ఇక్కడ ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ అని చెప్పాం. నిన్న మనం ఒకసారి డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ ఒక లైన్ సెగ్మెంట్ ఇచ్చినప్పుడు మనకు దీనిలో ఇక్కడ పాయింట్ తీసుకున్నాం అనుకోండి. ఇది ఏబి అని తీసుకుంటే ఇక్కడ తీసుకుందాం. ఇక్కడ 2:1 అంటే ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఇక్కడ ఫైండ్ ద కోఆర్డినేట్ ఆఫ్ ది పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ ఆఫ్ దిస్ లైన్ సెగ్మెంట్ అంటాడు. కాబట్టి ఇక్కడే ఇచ్చారు. ఇక్కడ మనకు తీసుకొని ఇక్కడ చూడండి ఏ నుంచి బి ఒక లైన్ సెగ్మెంట్ తీసుకున్నప్పుడు దానిలో 2 పాయింట్స్ అంటే ఇక 2, -2 బి -7, 4 అయినప్పుడు లెట్ పి అండ్ క్యూ ఆఫ్ ది పాయింట్స్ ద ట్రైసెక్షన్ ఆఫ్ ది ఏబి దెన్ ఏపీ = PQ = QB. సో ఇక్కడ ఈ మూడు తీసుకున్నప్పుడు మూడు ఈక్వల్గా చూపించాలి. అయితే దేర్ ఫోర్ పి ఇండివిజువల్ డివైడ్స్ ఏబి ఇంటర్వల్లీ ఇన్ ద రేషియో ఆఫ్ 1:2. కాబట్టి మనకు 1:2 కానీ 2:1లో కానీ తీసుకున్నప్పుడు మనము దాన్ని ట్రైసెక్షన్ కానీ చెప్పుకున్నాం. సో ఆ ప్రకారం తీసుకున్నప్పుడు మనకు ఇక్కడ 1:2 ఆర్ 2:1
ఏది తీసుకున్నా మనం ఈక్వల్గా తీసుకోవచ్చు. అయితే మనం ఇక్కడ 1:2 తీసుకున్నాడు కాబట్టి దీని ప్రకారం మనకు ఇది M1 ఇది M2 లేకుంటే M1 N1 ఏదైనా అనుకోవచ్చు. M1 M2 అని అనొచ్చు, M, N అని అనుకోవచ్చు. సో ఇక్కడ Mn అనుకున్నాడు కాబట్టి Mx2 + Nx1 / M + N, My2 + Ny1 / M + N అనేది ఫార్ములా. ఇట్లా రాసుకోవచ్చు. కొంతమంది M1x2 + M2x1 / M1 + M2 నేను చెప్పుకున్నాం. M1y2 + M2y1 / M1 + M2 అనేది మనం రాసుకుంటాం. కొంతమంది ఇది అలవాటు పడి ఉంటుంది. అయితే మనకు M1 M2 బదులు మనకు M, N ఇచ్చాడు కాబట్టి ఏది రాసుకున్న ప్రాబ్లం లేదు. కాబట్టి ఈ ఫార్ములా ప్రకారం మనకు M అన్నప్పుడు మనకు 1:2 కాబట్టి ఇది తీసుకుంటాం. కాబట్టి ఆ ప్రకారం మనము M1 అన్నప్పుడు 1 అవుతుంది. అదేవిధంగా పాయింట్స్లో ఇది x1 y1 x2 y2 అది తీసుకున్నప్పుడు మనము ఈ పాయింట్స్లో చూడండి ఇక్కడ x2 -7 కాబట్టి M అనేది 1 కాబట్టి 1 × -7 ప్లస్ N ఈజ్ ఈక్వల్ టు 2 కాబట్టి 2 రాసుకొని x1 ఈజ్ ఈక్వల్ టు 2. సో 2 2 = 4 -7 1 = 7 -7 + 4 1 + 2 3. అదే ఇక్కడ My2 M అనేది ఏమైంది మనకు 1 అనుకుంటాము, y2 అనేది 4 1 = 4 వస్తుంది. అదేవిధంగా Ny1 N2 అయినప్పుడు మనకు y1 -2 2 2 = -4 కాబట్టి ఇక్కడ -4 తీసుకుంటాం. 4 2 2 = -4 4 -4 = 0. ఇక్కడ -7 + 4 అన్నప్పుడు -3 వస్తుంది కాబట్టి -3/3 ఇక్కడ ఈ విధంగా వస్తుంది కాబట్టి మనకి ఈ వాల్యూ కనుక్కున్నప్పుడు చూడండి జాగ్రత్తగా గమనించి అబ్జర్వ్ చేయండి. -7 + 4 అన్నప్పుడు ఇక్కడ -3 వస్తుంది. -3/3 తర్వాత 0/3 ఇక్కడ మనకు ఆన్సర్ ఇక్కడ రాంగ్ ఇచ్చడం జరిగింది. ఇక్కడ 7లో 4 పోతే -3 అన్నప్పుడు 3 3 1 పోతే -1, 0 రావాలి. అదేవిధంగా ఆల్సో Q డివైడ్స్ AB ఇంటర్నల్లీ ఇన్ ద రేషియో 2:1 కాబట్టి 1:2 2:1 ఆ విధంగా అనుకున్నా కూడా మనకు ఈ యొక్క వాల్యూ ఈ విధంగా వస్తుంది. అంటే ఇక్కడ ఏమొస్తుంది టోటల్గా ద పాయింట్స్ ఆర్ ట్రైసెక్షన్ ఈజ్ -3, 0 అండ్ -4, 2 ఈ విధంగా మనం ట్రైసెక్షన్ యొక్క ఫార్ములా మెయిన్ మెథడ్ మాత్రం ఈ విధంగా చేసుకుంటూ పోవచ్చు. సో నంబర్స్ మనకు మైనస్ ప్లస్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, దాంట్లో లెక్క కొంచెం ప్రాబ్లం మిస్టేక్ అవుతుంటుంది. సో నెక్స్ట్ వన్ ఇది కూడా షో దట్ ద పాయింట్స్ 1, 7, 4, 2, -1, 1, -1, -4, 4 ఆర్ వర్టిక్స్ ఆఫ్ ది స్క్వేర్. కాబట్టి మనకి ఇచ్చిన యొక్క బిందువులు అనేవి చతురస్రానికి చెందుతున్నాయా లేదా కనుక్కోవాలంటే దీనికి కూడా సేమ్ ఫార్ములా డిస్టెన్స్ ఫార్ములా ఉపయోగిస్తాం. దాంట్లో ఏబీ కనుక్కుంటాం, బీసీ, సిడి అండ్ డిఏ. సో కాబట్టి ఇక్కడ ఏబీ బీసీ పెద్ద దూరం కనుక్కున్నారు. సో √34 వచ్చింది. అదేవిధంగా సిడిడిఏ కనుక్కున్నారు, అవి కూడా ఈక్వల్ వచ్చింది. అయితే ఇక్కడ ఏసీ అండ్ బీడీ అనేది డయాగోనల్స్ ఉన్నాయి కాబట్టి సో ఆ ప్రకారం తీసుకున్నప్పుడు ఇవి కూడా రెండు √68 అంటే మనకు ఏబీ బీసీ సిడి డిఏ సైడ్స్ ఈక్వల్ రావాలి. అదేవిధంగా డయాగోనల్స్ ఏసీ బీడీలు కూడా మన ఈక్వల్, ఈ రెండు ఈక్వల్ సపరేట్ వస్తే మనకు ఇది ఇచ్చారన్నమాట. దాంట్లో ఇన్ స్క్వేర్ ఏబిసిడి ఏబీ ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు సిడి ఈజ్ ఈక్వల్ టు ఏడి 4 సైడ్స్ ఆర్ ఈక్వల్. అదేవిధంగా అండ్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీడీ డయాగోనల్స్ ఆర్ ఈక్వల్, హెన్స్ ద గివెన్ పాయింట్స్ ఆఫ్ ఫార్మ్ ఈ స్క్వేర్. ఇచ్చిన యొక్క బిందువులు అనేవి చతురస్రానికి చెందుతాయి, స్క్వేర్ చెందుతాయని చెప్పేసి మనం చెప్పవచ్చు అన్నమాట. సో ఈ విధంగా చాలా ఈజీ ప్రాబ్లం, ఆ విధంగా మనం దాన్ని చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్ బై ద పాయింట్స్ 0 బై యూజింగ్ ద హెరాన్ ఫార్ములా. సో మేము చెప్పాను ముందు కూడా హెరాన్ ఫార్ములా మనం సింపుల్గా వాళ్ళే పాయింట్స్ ఇచ్చి కనుక్కున్నాము. ఇక్కడైతే పాయింట్స్ 0, 0 3 పాయింట్స్ ఇచ్చాడు. ముందు మధ్య దూరం ఇచ్చాడు ఏబీ. ఈ విధంగా మనం తీసుకున్నప్పుడు ఏబీ యొక్క ఈ 5 అంట 4, 3 అనే విధంగా ఇచ్చాడు. ఇప్పుడు అట్లా కాకుండా మనము ఏమి ఇచ్చాడంటే ఇక్కడ పాయింట్స్ ఇచ్చాడు. సో లెట్ గివెన్ పాయింట్స్ ఈ 0, 0, 4, 0 అండ్ సి ఈజ్ 4, 3. సో డిస్టెన్స్ ఫార్ములా మనం ఉపయోగించుకొని మనం ఏం చేస్తాము ఏబి బీసీ అండ్ సిఏ. సో ఈ విధంగా 3 కనుక్కుంటాం. క్యాపిటల్ ఏకు ఎదురుగా ఉండి స్మాల్ ఏ అవుతుంది, క్యాపిటల్ బికి స్మాల్ బి, క్యాపిటల్ సికు స్మాల్ సి అవుతుంది. సో ఏబి డిస్టెన్స్ ఏమవుతుంది సి అవుతుంది,
బీసీ డిస్టెన్స్ ఏ అవుతుంది, ఏసీ డిస్టెన్స్ బి అవుతుంది. సో ఏబీసీ కనుక్కుంటే మనము సెమీ యొక్క పెరిమీటర్ కనుక్కోవచ్చు ట్రయాంగిల్ది. కాబట్టి అందుకన్నా ముందు ఏం చేస్తామంటే ఇక్కడ బీసీ యొక్క మధ్య దూరం 3 కనుక్కున్న తర్వాత ఒకటి 3 యూనిట్స్ వచ్చింది, ఒకటి 5 యూనిట్స్, ఒకటి 4 యూనిట్స్. కాబట్టి 3, 4, 5 అనే మనకు యొక్క వాల్యూస్ వచ్చినాయి. కాబట్టి ఇక్కడ సెమీ పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ ఫార్ములా a + b + c / 2 దట్ ఈస్ 3 + 5 + 4 / 2 12/2 అన్నప్పుడు 6 వచ్చింది. అంటే s = 6 అయినప్పుడు హెరాన్ ఫార్ములా, ఇది చాలా ఇంపార్టెంట్. హెరాన్ ఫార్ములా అనేది మనం చాలా జాగ్రత్తగా రాసుకోవాలి. √s × s - a, s - b, s - c అనే ఫార్ములా ఉపయోగించుకున్నప్పుడు ఇక్కడ s అంటే 6 కాబట్టి 6, 6 - 3, 6 - 5, 6 - 4. సో 6 × 6లో 3 పోతే ఇక్కడ కొన్ని మిస్టేక్ చేయడం, దీంట్లో మిస్టేక్ చేయడం జరిగింది. 6లో 3 పోతే 3, 1, 2, 6 3 = 18, 18 2 = 36. కాబట్టి √36 వస్తుంది. కాబట్టి ఆ విధంగా మనము ఇక్కడ 3 రావాలి. √36 = 6. సో 6 స్క్వేర్ యూనిట్స్ అనేది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇస్ 6 స్క్వేర్ యూనిట్స్గా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి హెరాన్ ఫార్ములా ప్రకారం ఒక త్రిభుజ వైశాల్యం కనుక్కుంటాడు. మామూలు బిందువులో త్రిభుజ వైశాల్యం 2 1/2 x1 × y2 - y3 + x2 × y2 - y1. ఈ విధంగా ఫార్ములా మనం తీసుకొని లాస్ట్ వరకు చేసుకోవచ్చు. సో ఇదే ప్రాబ్లం సంబంధించి. నెక్స్ట్ వన్, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద జాయినింగ్ మిడ్ పాయింట్స్ ఆఫ్ ది సైడ్స్ ఆఫ్ ది ట్రయాంగిల్ హూస్ వర్టిక్స్ ఆర్ చేసి ఫైండ్ ద రేషియో ఆఫ్ దిస్ ఏరియా ఆఫ్ ది గివెన్ ట్రయాంగిల్. సో ఇది కూడా సేమ్ ఈ విధంగా పాయింట్స్ రాసుకుంటూ ఇక్కడ మిడ్ పాయింట్ ఇచ్చాడు. సో ఏబీకి మిడ్ పాయింట్ ఎఫ్, బీడీకి బీసీకి డీను, ఏసీకి అయినప్పుడు మిడ్ పాయింట్స్ అంటే ఫార్ములా మనకు తెలుసు. x1 + x2/2, y1 + y2/2 ప్రకొని. కాబట్టి ఏబీ మిడ్ పాయింట్ ఏమవుతుంది, ఇక్కడ డి అయింది. అదేవిధంగా బీసీ మిడ్ పాయింట్, తర్వాత మిడ్ పాయింట్ ఆఫ్ సిఏకు ఈ అవుతుంది. ఈ విధంగా రాసుకొని 3 ఈ యొక్క మిడ్ పాయింట్స్ కనుక్కున్న తర్వాత ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అనుకున్నప్పుడు మళ్ళీ ఈ యొక్క 3 బిందువుల ద్వారా మనము ట్రయాంగిల్ ఫార్ములా ఉపయోగించుకొని ఈ ఫార్ములా ఉపయోగించి మనం కనుక్కుంటాము. సో ఈ విధంగా దీనికి 4 స్క్వేర్ యూనిట్స్ వస్తుంది. తర్వాత ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అయిపోయిన తర్వాత ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈఎఫ్. సో ఇక్కడ మధ్యలో ఉండి త్రిభుజ వైశాల్యం కూడా మనం కనుక్కోవచ్చు. సో దాని ప్రకారం దానికి 1 స్క్వేర్ యూనిట్స్ వచ్చిందన్నమాట. కాబట్టి ఈ విధంగా మనము ఇది 4 అయితే ఇది 1 అయినప్పుడు మన రేషియో ఏమందంటే 4:1 అని చెప్పి కనుక్కోవచ్చు. కాబట్టి ఈ విధంగా మనము డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి దీంట్లో. మనం ఎందుకంటే ఇక్కడ త్రికోణమితి, టెగనామెట్రీ చెప్పుకుందామని చాలామంది అడగడం జరిగింది. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మనము ఈరోజు నెక్స్ట్ త్రికోణమితి అనే చాప్టర్ స్టార్ట్ చేస్తున్నాం. అయితే ఇక్కడ త్రికోణమితిలో కూడా చాలా ఫార్ములాస్ ఉన్నాయి. త్రికోణమితి నిష్పత్తులు నిన్న చెప్పుకున్నాం, డిస్కస్ చేసుకున్నాం. సైన్ తీటా, కొసైన్ తీటా, ట్యాన్ తీటా, సీకెంట్ తీటా, కొసికెంట్ తీటా అండ్ కాట్జెంట్ తీటా. సో ఈ మొత్తం 6 ఈ యొక్క త్రికోణమితి యొక్క టెగనామెట్రీ రేషియోస్ మనం తెలుసుకోవాలి. సో దీనిలో కూడా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనం కొన్ని చేసుకుంటూ పోతే మీకు ఐడియా వస్తుంది. సో మొట్టమొదటి ఏం ప్రాబ్లం ఇచ్చారంటే ఇట్ ఈజ్ రైట్ టు సే దట్ సైన్ ఆఫ్ a + b = sin a + sin b. జస్టిఫై యువర్ ఆన్సర్. కాబట్టి ఇక్కడ a + b = sin a sin b అయితే ఇది జస్టిఫై అవుతుంది. జస్టిఫై మీరు కనుక్కోండి అని చెప్పి అనుకున్నప్పుడు సైన్ ఆఫ్ a + b = sin a + sin b ఈజ్ నాట్ కరెక్ట్ అని మనకు కూడా అనుకుంటే జస్టిఫికేషన్ ఏం చేస్తాము, లెట్ 30 a = 30, b = 60 తీసుకున్నాడు వాల్యూస్. సైన్ ఆఫ్ a + b అంటే సైన్ ఏలో మనం 30 తీసుకున్నాం, b 60 తీసుకున్నాడు. సైన్ 90 + 30 + 60 = sin 90. sin 90 వాల్యూ మనకు 1 మనం చెప్పుకున్నాం టేబుల్స్ ప్రకారము. అదేవిధంగా sin a + sin b. వాట్ ఈజ్ sin a? sin a = 30 కాబట్టి sin 30, b = 60 కాబట్టి sin 60. sin 30 1/2, sin 60 √3/2 = మనకు తెలిసి 1 + 3 √3/2 అనేది మనకు వాల్యూ వస్తుంది. అంటే దీన్ని బట్టి ఏం చేయొచ్చు మనము, therefore sin of a + b is not equal to sin a sin b అని చెప్పేసి మనము కనుక్కోవచ్చు. కాబట్టి ఈజీగా సింప్లిఫికేషన్ చేయాలంటే వెరీ ఈజీగా
ఉంటుంది కాబట్టి మీరు ఆ విధంగా అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ వన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సైన్ 15 అండ్ ఇంటూ సీకెంట్ 75 అన్నాడు. కాబట్టి ఇక్కడ మనకు చాలా ఈజీ, మీకు చెప్పాను నిన్న చెప్పుకున్నప్పుడు, సైన్ 90 మైనస్ తీటా కాజ్ 90 మైనస్ తీటా ఈ యొక్క వాల్యూస్ అందరూ బాగా నేర్చుకోవాలి. ఈజ్ ఈక్వల్ టు కాస్ తీటా, తర్వాత tan 90 మైనస్ తీటా ఈజ్ ఈక్వల్ టు కాట్ తీటా, సీకెంట్ 90 మైనస్ తీటా ఈజ్ ఈక్వల్ టు కొసికెంట్ 90 కొసికెంట్ తీటా. సో ఈ విధంగా ఫార్ములాస్ ఉన్నాయి, మొత్తం దాంట్లో కూడా 6 ఎట్లున్నాయి ఆ విధంగా రాసుకుంటాం. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ సైన్ 15 ఉంది, సైన్ 15 రాసుకుంటాం. సీకెంట్ ఏం రాసుకుంటామంటే మనము ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఫార్ములా సీకెంట్ 90 మైనస్ ఇది కొసికెంట్, అదే కొసికెంట్ 90 మైనస్ తీటా ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ తీటా ఫార్ములా. ఇక్కడ మనకు సీకెంట్ అన్నప్పుడు ఈ సీకెంట్ తీటా బదులు మనం ఏం రాయొచ్చు, కొసికెంట్ 90 మైనస్ తీటా. కొసికెంట్ ఎందుకు కొసికెంట్ రాసుకుంటాం, వేరే రాసుకోవచ్చు మీరు డౌట్ వచ్చినప్పుడు, మనం లెక్కలో సందర్భం బట్టి సైన్కి విలువము కొసికెంట్ కాబట్టి ఆ యొక్క అబ్జర్వేషన్లో మనం బాగా అబ్జర్వ్ చేస్తే, కాబట్టి ఇక్కడ సీకెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు కొసికెంట్ 90 మైనస్ తీటా అనే ఫార్ములా ఉంది కాబట్టి ఆ విధంగా ఈ యొక్క కొసికెంట్ 90 మైనస్ 15 ఏం రాసుకోవచ్చు, మనము 90 మైనస్ 75 రాసుకోవచ్చు. కాబట్టి కొసికెంట్ 90 మైనస్ తీటా ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ తీటా. కాబట్టి మనకు ఆ సీకెంట్ తీటా బదులు ఇది రాసుకున్నాం. తర్వాత నెక్స్ట్ సైన్ 15 డిగ్రీస్ అండ్ కొసికెంట్ 15 డిగ్రీస్ అన్నప్పుడు సైన్ ఇంటూ కొసికెంట్ ఈజ్, సైన్కి విలోమము కొసికెంట్ కాబట్టి సైన్ తీటా ఇంటూ కొసికెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 అనేది మనం వాల్యూస్ ఫార్మ్ రాసుకున్నాం కాబట్టి సైన్ 15 ఇంటూ కొసికెంట్ 15 ఈజ్ ఈక్వల్ టు 1 అని రాసుకోవచ్చు. లేదంటే ఇక్కడ సైన్కి విలోమం కొసికెంట్ కాబట్టి ఆ విధంగా ఈ 1 బై సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు కొసికెంట్ తీటా, 1 బై కొసికెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ తీటా. సో ఈ రెండు కూడా మనకు ఇన్వర్స్ మెథడ్గా చెప్పుకున్నప్పుడు ఈ విధంగా రెండు వస్తాయి. కాబట్టి ఇక్కడ సైన్ 15 ఇంటూ కొసికెంట్కి 1 బై సైన్ రాసుకున్నాం, సైన్ క్యాన్సిల్ అయినా చేయొచ్చు, లేదంటే ఇక్కడే సైన్ ఇంటూ కొసికెంట్ ఈజ్ ఈక్వల్ టు 1 అని రాసుకోవచ్చు. సో డిఫరెంట్గా మనకు దీనిలో ఉంటాయి కాబట్టి మీరు ఇన్వర్స్ మెథడ్ ఐడియా ఉంటే ఈ లెక్క ఈజీగా చేసేయచ్చు. సో నెక్స్ట్ వన్, if tan A is equal to cot B, where A and B are the acute angles, prove that A plus B is equal to 90 degrees. కాబట్టి ఏబిఆర్ ది అక్యూట్ యాంగిల్స్, లఘు కోణము. కాబట్టి ఏ రెండు కోణాలు మొత్తం కూడితే మనం పూరక కోణం అంటామే, ఆ విధంగా A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు 90 అని ప్రూవ్ చేయాలంట. కాబట్టి మనం ఏం చేయకుండా tan A ఈజ్ ఈక్వల్ టు కాట్ B ఇచ్చాడు. సో ఇప్పుడే చెప్పినట్లు మనము tan 90 మైనస్ తీటా, tan తీటాను కాట్ 90 మైనస్ తీటాను రాసుకోవచ్చు, లేదంటే కాట్ తీటాను tan 90 మైనస్ తీటాను రాసుకోవచ్చు. సో ఆ ప్రకారం ఇక్కడ కాట్ ఉంచాడు కాబట్టి tan రాసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏమైనా tan A ఈజ్ ఈక్వల్ టు tan 90 మైనస్ B అని రాసుకోవచ్చు. తీటా పోయి మనకు B ఉంది కాబట్టి B రాసుకుంటాం. ఇక్కడ tan తీసుకున్నప్పుడు మనకు A ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ B, దెన్ ఈ మైనస్ B పక్క వస్తే A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు 90. సో హెన్స్ ప్రూవ్డ్, సింపుల్. కాబట్టి మనకు ఈ యొక్క త్రికోణమితి నిష్పత్తుల్లో ఉండే ఫార్ములాస్, త్రికోణమితిలో ఉండే ఫార్ములాస్ చాలా జాగ్రత్తగా సందర్భం బట్టి సూత్రాలను వాడాలి కాబట్టి ఉపయోగించుకోవాలి. సో నెక్స్ట్, షో దట్ కాట్ తీటా ప్లస్ tan తీటా ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ తీటా ఇంటూ కొసికెంట్ తీటా. సో ఇది దీంట్లో అంతా సాల్వ్ చేసేదే, ప్రూఫ్ నిరూపించేది కాబట్టి ఇక్కడ చూడండి, కాట్ తీటా ప్లస్ tan తీటా ఈజ్ ఈక్వల్ టు, మన ఫార్ములాలో మీరు చెప్పామైతే త్రికోణమితిలో ఎక్కువ సూత్రాలు ఉన్నాయి, సింపుల్ ఉన్నాయి. సో అవి నేర్చుకోండి అలా. కాబట్టి ఇక్కడ కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు మనకు కాస్ తీటా బై సైన్ తీటా, అదే tan తీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ తీటా బై కాస్ తీటా. ఇవి ఫార్ములాస్ నేర్చుకోవాలి. ఆ ప్రకారం ఇక్కడ చూడండి, కాట్కు కాజ్ బై సైన్, ట్యాన్కు సైన్ బై కాజ్ రాసుకుంటాం. ఇక్కడ క్రాస్ కాస్ స్క్వేర్ సైన్ స్క్వేర్ రెండు ఇట్లా క్యాన్సిల్ అవుతున్నాయి, ఇట్లా క్యాన్సిలేషన్ ఇట్లా క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నప్పుడు కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా బై సైన్ తీటా ఇంటూ కాస్ తీటా. అయితే మనకు ఫార్ములా ఉన్నాయి, సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 అనేది మన ఫార్ములా ఉంది కాబట్టి ఆ ఫార్ములా ప్రకారం మనం ఏం చేస్తాం, ఇక్కడ దీ యొక్క విలువ అంతా 1 రాసుకుంటాం ఇంటూ సైన్ తీటా కాస్ తీటా. ఇక్కడ మళ్ళీ దీన్ని విడదీసినప్పుడు 1 బై సైన్ తీటా ఇంటూ 1 బై కాస్ తీటా. వాట్ ఈజ్ 1 బై సైన్ తీటా? ఇప్పుడే చెప్పుకున్నాము, 1 బై సైన్ ఈజ్ కొసికెంట్, 1 బై ఈజ్ సీకెంట్ తీటా.
సో మనకు కావాల్సిన సీకెంట్ తీటా కొసికెంట్ తీటా వచ్చిందా లేదా? సో ఈ విధంగా హెన్స్ ప్రూవ్డ్ అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనిలో అంతా మొత్తము ఎవ్రీథింగ్ ఈజ్ ప్రాబ్లం ఫార్ములా. సో ఆ ఫార్ములా ప్రకారం బాగా చేసుకుంటే ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ tan స్క్వేర్ తీటా ప్లస్ tan పవర్ 4 తీటా ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ పవర్ తీటా మైనస్ సీకెంట్ స్క్వేర్ తీటా ఉంది. అయితే మనకు ఇక్కడ చెప్పాను చూడండి, ఇక్కడ ఫార్ములాస్ ఈ యొక్క సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ tan స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. సీకెంట్ స్క్వేర్ తీటా కావాలంటే ఈ యొక్క మైనస్ tan స్క్వేర్ అవ్వకపోతే 1 ప్లస్ అవుతుంది, 1 ప్లస్ tan స్క్వేర్ తీటా. సీకెంట్ ఈ మైనస్ +1 ఇప్పకొస్తే -1 వస్తే సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ ఈక్వల్ టు tan స్క్వేర్ తీటా ఏ అవుతుంది. ఇక ఈ ఫార్ములా బేస్ చేసుకొని ఇక్కడ ఉపయోగపడుతుంది కాబట్టి రాసుకున్నాడు. మొట్టమొదట tan స్క్వేర్ తీటా ప్లస్ tan పవర్ 4 తీసుకున్నప్పుడు ఇది LHS అండ్ RHS తీసుకుంటాడు. సో LHS బేస్ చేసుకొని tan స్క్వేర్ తీటా ఇంటూ ఇక్కడ చూడండి, ఇక్కడ గమనించండి ఈ యొక్క tan పవర్ 4 అన్నప్పుడు ఎట్లా తీసుకోవచ్చు, లేదంటే ఇక్కడ ఏంటంటే దీంట్లో tan స్క్వేర్ కామన్ తీసినాడు. ఈ tan స్క్వేర్ తీటా కామన్ తీస్తే ఇక్కడ 1 ఉంటుంది, 1 ప్లస్ ఇక్కడ tan పవర్ 4 ఉంది కాబట్టి ఇంకో tan స్క్వేర్ తీటా ఉంటుంది. కాబట్టి tan స్క్వేర్ తీటా కాంబినేషన్ 1 ప్లస్ tan స్క్వేర్ తీటా వచ్చింది. ఇక ఈ యొక్క tan స్క్వేర్ తీటాను ఏం రాయొచ్చు, ఇక్కడ సీకెంట్ స్క్వేర్ -1 రాయొచ్చు. సీకెంట్ స్క్వేర్ -1 రాసినాడు. ఇది ఇంత 1 ప్లస్ tan స్క్వేర్ తీటాను ఏం రాయొచ్చు, సీకెంట్ స్క్వేర్ తీటా రాయొచ్చు ఇక్కడ ఈ ఫార్ములా ప్రకారం. కాబట్టి ఈ విధంగా సీకెంట్ స్క్వేర్ తీటా -1 సీకెంట్ స్క్వేర్ తీటా రాసుకుంటాం. ఇక్కడ మళ్ళీ ఈ రెండు మల్టిప్లై చేసినప్పుడు సీకెంట్ ఇంటూ సీకెంట్ సీకెంట్ పవర్ 4 తీటా అవుతుంది, తర్వాత మైనస్ సీకెంట్ స్క్వేర్ తీటా వస్తుంది. సో మనకు కావాల్సిన సీకెంట్ పవర్ 4 తీటా మైనస్ సీకెంట్ స్క్వేర్ తీటా కావాలి కాబట్టి మనకి హెన్స్ ప్రూవ్డ్ అని చెప్పి చేయొచ్చు అన్నమాట. కాబట్టి మనకు ఏ లెక్క సందర్భం బట్టి మనం సూత్రాన్ని ఉపయోగించుకోవాలి, అందుకోసమే సూత్రాలు మనం బాగా గుర్తుపెట్టుకోవాలని చెప్తా ఉంటాం ఎక్కువగా. నెక్స్ట్ ఇది చాలా ఈజీ. cos A ఈజ్ ఈక్వల్ టు 12/13 దెన్ ఫైండ్ sin A అండ్ tan A. ఇది చాలా సింపుల్, మనకు మొన్న చెప్పుకున్నాం. sin A ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే ఎదుటి భుజము బై హైపోటెనస్ టెన్సెస్ అని చెప్పి చెప్పుకున్నాం, కర్ణము ఎదుటి భుజము బై కర్ణము. కాబట్టి ఇక్కడ అదేవిధంగా కాస్ తీటా అన్నప్పుడు అడ్జాసెంట్ తీటా బై హైపోటెన్సెస్ అని చెప్పుకోవచ్చు, అంటే ఆసన్న భుజం బై కర్ణం అని చెప్పుకోవచ్చు. ఆ ప్రకారం ఇక్కడ మెయిన్ ట్రయాంగిల్ ఏబిసి తీసుకున్నప్పుడు ఈ ట్రయాంగిల్ ఏబిసి ఆధారంగా మనం ఇక్కడ ఇచ్చిన యొక్క వాల్యూలో కాజ్ ఏ ఇచ్చాడు, అంటే అడ్జాసెంట్ సైడ్ బై హైపోటెన్సెస్ తీసుకున్నప్పుడు మనకు అడ్జాసెంట్ 12 హైపోటెన్సెస్ తీసుకున్నప్పుడు 12 13 రాసుకుంటాం. సో ఇక్కడ మనం బీసీ కనుక్కోవాలంటే మనకు పైథాగరస్ సిద్ధాంతం తీసుకోవాలి. ఇక్కడ ఫ్రమ్ పైథాగరస్ థీరం ఏముంది, ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్. ట్రయాంగిల్ ఏబీసీ బేస్ చేసుకుంటే ఈ యొక్క ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ తీసుకుంటాం. ఏసీ స్క్వేర్ అనేది మనకు 13 స్క్వేర్ రాసుకుంటాం. అదేవిధంగా ఏబీ స్క్వేర్ అనేది 12 స్క్వేర్ రాసుకుంటాం. సో ఆ విధంగా రాసుకున్న తర్వాత ఇక్కడ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ రాసేసారు కాబట్టి అదే ఫార్ములా ప్రకారమే. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏమంటే బీసీ స్క్వేర్ కావాలి కాబట్టి బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ మైనస్ ఏబీ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ బీసీ స్క్వేర్ అనేది మనకు కావాలంటే రాసుకుంటాం. వాట్ ఈజ్ ఏసీ, ఏసీ ఈజ్ 13 స్క్వేర్ మైనస్ ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 12 స్క్వేర్. సో 169 మైనస్ 144, సో 25. బీసీ స్క్వేర్ ఈజ్ 25 అయినప్పుడు బీసీ ఈజ్ ఈక్వల్ టు √25, దట్ ఈజ్ బీసీ ఈజ్ ఈక్వల్ టు 5 యూనిట్స్. అంటే మనకు బీసీ కూడా మనకు 5 వచ్చింది. ఒక ట్రయాంగిల్లో మనకు ఏబీ బీసీ సిఏ 3 యొక్క వాల్యూస్ కనుక్కున్నామంటే మనకు ట్రిగోనోమెట్రీ రేషియోలు అన్నీ 6 కనుక్కోవచ్చు. కానీ మనం అడిగింది ఓన్లీ sin A అండ్ tan A. సో sin A అనేది మనం చెప్పుకున్నాం ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్సెస్ కాబట్టి ఇక్కడ sin A ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్సెస్ కాబట్టి 5/13. సో 5/13. అదేవిధంగా tan A ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ కాబట్టి 5/12, 5/12గా రాసుకోవచ్చు. ఇంకా మనం సీకెంట్ తీటా తర్వాత కొసికెంట్ కాట్ ఈ విధంగా 6 రేషియోస్ కూడా మనం వాల్యూ కనుక్కోవచ్చు. కాబట్టి ఈ విధంగా వెరీ వాల్యూ ఈజీగా మనం కనుక్కోవచ్చు. నెక్స్ట్ వన్, ఇఫ్ cos 7A ఈజ్ ఈక్వల్ టు 7 sin A minus 6 వేర్ 7A ఈజ్ అన్ అక్యూట్ యాంగిల్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ A. కాబట్టి మనకు ఇక్కడ లెక్క ప్రకారం ఏం రాసుకుంటామంటే cos 7A ఈజ్ ఈక్వల్ టు sin A minus 6. సో లఘు కోణము లేదా ఆ విధంగా అంటామే, ఆ విధంగా కనుక్కోవాలంటే ఇక్కడ sin 90 minus 7A ఎందుకు రాసుకున్నాం, ఇక్కడ రాసుకోవచ్చు cos θ ఈజ్ ఈక్వల్ టు sin 90 minus θ.
కాబట్టి ఈ కాస్ 7a ఏం రాసుకుంటామంటే 790 - 7a రాసుకుంటాం. ఇక్కడ 7a - 6 ఇక్కడ రాసుకుంటాం. ఇక్కడ సైన్కి ఇది అయినప్పుడు మనకు 90 - 7a a - 6. సో ఈ యొక్క -7 ఆపకపోతే +7 అవుతుంది. కాబట్టి a + 7a తర్వాత 6కి వచ్చినప్పుడు 96 అవుతుంది. అంటే 8a = 96 degrees. a = 96/8 అయినప్పుడు a = 12. కాబట్టి 12 8 96 కాబట్టి మనకు a యొక్క వాల్యూ ఏమొస్తుందంటే 12 degrees వచ్చింది. కాబట్టి మన యొక్క ట్రిగనామెట్రీలో రేషియోస్ ఉండే ఫార్ములా చాలా బాగా అబ్జర్వ్ చేయాలి, బాగా నేర్చుకోవాలి. సో దాని ప్రకారంగా ఆ ప్రాబ్లం ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్, ఇఫ్ a, b and c are the interior angles of the triangle ABC, then show that tan a + b/2 = cot c/2 అని నిరూపించాలి. కాబట్టి ఇచ్చిన ఈ ట్రయాంగిల్ ఏబిసిలో అంతర కోణాలు, సో అంతర కోణాలు ఏవి ఏబిసి అని ఇచ్చాడు కాబట్టి దాని ప్రకారం కనుక్కొని tan a + b/2 = cot c/2 అని నిరూపించమన్నాడు. అయితే ఇది ఇచ్చాడు a, b and c are the interior angles of the triangle ABC. సో మనకు తెలుసు ఇంటీరియర్ యాంగిల్స్ యొక్క సమ్ ఆఫ్ యాంగిల్స్ 3 యాంగిల్స్ = 180 degrees. అంటే a ప్లస్ యాంగిల్ ఏ, యాంగిల్ బి అండ్ యాంగిల్ సి = 180 degrees మనం చేసుకుంటాం. అందుకోసమే a + b + c = 180 degrees. ఇక్కడ a + b + c అవ్వకపోతే -c అవుతుంది కాబట్టి 180 - c డివైడింగ్ బై 2 అండ్ బోత్ సైడ్ వి గెట్ అన్నప్పుడు అంటే ఇక్కడ ఏమొస్తుందంటే ఇక్కడ బోత్ సైడ్ 2తో డివైడ్ చేస్తాం. a + b/2 = 180 - ఇక్కడ 180 - c/2 అన్నప్పుడు దీన్ని డివిజన్ చేసినప్పుడు 180/2 - c/2. a + b/2 రాస్తాం. 180లో ఇక్కడ 180/2 90 - c/2. సో అండ్ టేకింగ్ అండ్ రేషియో ఆఫ్ ఆన్ బోత్ సైడ్. సో రేషియో చేసుకున్నప్పుడు మనము tan తీసుకుంటాం. సో tan a + b/2 = tan 90 - c/2. ఇక్కడ tan a + b/2 = tan 90 - θ cot θ. కాబట్టి tan a + b/2 = cot c/2. సో మనకు కావాల్సిన లెక్క ఇదే ఉంది కాబట్టి tan a + b/2 = cot c/2. కాబట్టి ట్రిగనామెట్రీలో చాలా ఈజీగా ఉంటుంది, బాగా అర్థం చేసుకుంటే ఈజీగా ఉంటుంది. కాబట్టి చాలా అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ వన్, ఇది చాలా ఇంపార్టెంట్. 2 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ ఇస్తుంటాడు. ప్రూవ్ దట్ √1 + cos θ / 1 - cos θ = cosecant θ + cot θ. కాబట్టి ఇక్కడ 1 + cos θ / 1 - cos θ తీసుకున్నప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ 1 - cos θ ఉంది కదా, ఈ 1 - cos θకు ఆపోజిట్ ప్లస్ కాబట్టి లవహారాలను 1 + cos θ 1 + cos θతో మనము మల్టిప్లై చేసినప్పుడు 1 + cos θ × 1 + cos θ 1 + cos θ హోల్ స్క్వేర్. ఇక్కడ a - b × a + b = a² - b². ఆ ఫార్ములా ప్రకారం ఇక్కడ 1 + cos θ × 1 - cos θ ఇది ఏమవుతుందంటే 1 - cos² θ. అంటే 1² = 1 cos² θ రాస్తాం. ఈ 1 - cos² θ ఏం రాయొచ్చు అంటే ఫార్ములా ప్రకారము sin² θ రాయొచ్చు. ఇవి ఎలా అంటే మీకు ఫస్ట్ నిన్ననే డిస్కస్ చేసాం. sin² θ + cos² θ = 1 జనరల్ ఫార్ములా ఉంది. దీన్ని బేస్ చేసుకొని sin² θ కావాలంటే ఈ కాస్ అవ్వకపోతే 1 - cos² θ అవుతుంది. ఒకవేళ cos² θ కావాలంటే 1 - sin² θ అవుతుంది. అయితే మనము సందర్భాన్ని అనుసరంగా మనం దీన్ని యూజ్ చేసుకోవాలి కాబట్టి 1 - cos² θ కాబట్టి మనం ఏం రాయొచ్చు అంటే sin² θ రాయొచ్చు. సో sin² θ రాసుకున్నాం. ఇక్కడ ఈ స్క్వేర్కి రూట్కి స్క్వేర్ రూట్ పోతే 1 + cos θ / sin θ. మళ్ళీ దీన్ని విడదీసినప్పుడు 1 / sin θ + cos sin. 1 / sin ఈజ్ కొసికెంట్ మనకు తెలుసు. sin cos ఈజ్ cos sin ఈజ్ cot θ తెలుసు. కాబట్టి మనకు కావాల్సిన కొసికెంట్ θ + cot θ. సో హెన్స్ ప్రూవ్డ్. కాబట్టి LHS అండ్ RHS తీసుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో LHS తీసుకుని RHS చూపిస్తాము, కొన్ని సందర్భాల్లో RHS తీసుకొని LHS చూపిస్తాం. దీంట్లో మనం LHS తీసుకొని RHSకు ప్రూవ్ చేసాం. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం మనము ప్రూవ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ sin θ + cos θ హోల్ స్క్వేర్ ప్లస్ sin θ - cos θ హోల్ స్క్వేర్. సో దీన్ని కూడా మనకు ఫార్ములాస్ ఉన్నాయి. a + b హోల్ స్క్వేర్ ప్లస్ a - b హోల్ స్క్వేర్ తీసుకున్నప్పుడు డైరెక్ట్గా దీనిలో ఫార్ములా ప్రకారం ఉంది a² + 2ab + b²
ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఉంది. ఇక్కడ ప్లస్ 2ab మైనస్ 2abకి ప్లస్ 2ab క్యాన్సిల్ అవుతే ఏ స్క్వేర్ ఈజ్ 2a స్క్వేర్ ప్లస్ 2b స్క్వేర్. సో ఈ ప్రాబ్లంలో ఈ ఫార్ములా ఉపయోగించి డైరెక్ట్గా మనం ఈ లెక్క ఈ విధంగా చేసేసి 2 కామన్ తీసి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని మనం రాసేయచ్చు. 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని రాసేసి ఈ ప్రాబ్లం ఈజీగా సింపుల్గా చేయొచ్చు 1 మార్క్ ప్రకారము. కాబట్టి మనం ఇచ్చే 1 మార్క్ ఇచ్చినాడా 2 మార్క్స్ చూసుకొని దాని ప్రకారం మనం దీన్ని సాల్వ్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ ఏం చేశాడంటే సైన్ థీటా ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ సైన్ థీటా మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ అన్నప్పుడు సపరేట్ విడదీశాడు. దీన్ని విడదీసినటువంటి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2 సైన్ థీటా కాస్ థీటా. అదేవిధంగా దీన్ని విడిచినప్పుడు సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ 2 సైన్ థీటా కాస్ థీటా. ఇక్కడ ప్లస్ 2 సైన్ థీటా మైనస్ 2 సైన్ థీటా కాస్ థీటా క్యాన్సిల్ అవుతుంది. మనకు మిగిలేదు ఏమి ఇక్కడ సైన్ స్క్వేర్ థీటా ఇక్కడ సైన్ స్క్వేర్ థీటా తర్వాత ఇక్కడ కాస్ స్క్వేర్ థీటా అక్కడ కాస్ స్క్వేర్ థీటా. కాబట్టి మనకు ఇక్కడ ఈ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇక్కడ ఇది 1. సో 1 + 1 ఈజ్ 2. కాబట్టి మనకు ఆన్సర్ 2 వస్తుందన్నమాట. కాబట్టి ఇచ్చిన ఈ ప్రకారం చేయొచ్చు. డైరెక్ట్ మనం ముందు చెప్పినట్లుగా 2 ఇంటూ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు కూడా మనం చేయొచ్చు. కాబట్టి ఈ విధంగా మనకు మెయిన్ ఫార్ములాస్ బేస్ చేసుకుని లెక్క ఉన్నాయి. కాబట్టి ఈ ఫార్ములాస్ మాత్రం ముందు మనం లోయర్ క్లాస్లో నేర్చుకునే ఫార్ములాస్ కూడా ఉపయోగపడతాయి కొన్ని సందర్భాల్లో. సో నెక్స్ట్ వన్, ఇఫ్ సైన్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 1/2 అండ్ కాజ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 1/2, 0 ఈజ్ లెస్ దాన్ ఏ ప్లస్ బి ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు 90, ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి, ఫైండ్ ఏ అండ్ బి. అయితే ఇక్కడ ఏమి ఇచ్చారంటే మనం మొట్టమొదట సైన్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 1/2. సో సైన్ థీటాలో 1/2 ఎక్కడ ఉందంటే సైన్ 30లో ఉంది. అంటే సైన్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ 30 అంటే ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్ అనేది ఫస్ట్ ఈక్వేషన్ 1 అనుకుందాం. అదేవిధంగా ఇక్కడ కాజ్ ఏ ప్లస్ బి తీసుకున్నప్పుడు 1/2 తీసుకున్నప్పుడు కాజ్ థీటాలో మనకు 1/2 ఎక్కడ వస్తుందంటే 60 డిగ్రీస్. కాబట్టి కాజ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు కాజ్ 60. సో ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 60, ఇది కూడా నెంబర్ 2 అనుకుంటాము. సో 1 and 2 తీసుకున్నప్పుడు మనకి ఏమొస్తుందంటే 1 + 2 రెండు యాడ్ చేస్తాం. ఏ మైనస్ బి ప్లస్ ఏ ప్లస్ బి తీసుకుంటే ఇక్కడ మైనస్ బి క్యాన్సిల్ అవుతుంది. 2a ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్, ఏ ఈజ్ ఈక్వల్ టు 90/2 దట్ ఈజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్. అయితే ఫ్రమ్ ఈక్వేషన్ 2 తీసుకున్నప్పుడు మనము ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 60 ఉంది కదా. ఇక్కడ ఏ అంటే 45 కాబట్టి 45 + బి ఈజ్ ఈక్వల్ టు 60, బి ఈజ్ ఈక్వల్ టు 60 - 45. సో బి ఈజ్ ఈక్వల్ టు 15 డిగ్రీస్ వచ్చింది. కాబట్టి దేర్ ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 45 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 15 డిగ్రీస్ అనేది ఈజీగా మనకు అనుకోవచ్చు. కాబట్టి మనం వెరీ సింపుల్గా మనకు ఈ విధంగా టెక్నిక్ అనేది తెలియాలి. సైన్ 30 వాల్యూ, సైన్ 0 వాల్యూ, సైన్ 45 వాల్యూ, కాబట్టి tan 45 విధంగా మొత్తం టేబుల్ మీకు చెప్పాము. సో దానిలో ఆ ప్రకారం పేజీ నెంబర్ 282లో మొత్తం ట్రిగ్నామెట్రీ 282 పేజీలో మొత్తం టేబుల్ ఉంది. ఆ టేబుల్ బాగా నేర్చుకోవాలని కోరుతున్నాం. సో నెక్స్ట్ వన్, క్యాల్కులేట్ ద 1 + tan θ + secant θ, 1 + cot θ - cosecant θ. ఇక్కడ 1 + tan θ తీసుకున్నప్పుడు ఇది కూడా సేమ్. ఇక్కడ మొత్తం మీకు LHS డైరెక్ట్గా వాల్యూ కనుక్కోమన్నాడు కాబట్టి చాలా ఈజీ. ఇక్కడ ఏమంటే మీకు ఏం చేయాలంటే సైన్ tan θ ఈజ్ ఈక్వల్ టు సైన్ బై కాజు, కాట్ ఈజ్ ఈక్వల్ టు కాజ్ బై సైన్, కొసికెంట్కి 1/sin అనే వాల్యూస్ తెలిసి వెళ్ళాలి. కాబట్టి 1 + సైన్ tan అంటే సైన్ బై కాజ్, తర్వాత సీకెంట్ అంటే 1/cos, మళ్ళీ 1 + కాజ్ బై సైన్ మైనస్ 1/sin θ. ఇక్కడ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. చూడండి ఇక్కడ ఈ కాస్ థీటా ఎల్సిఎం తీసుకున్నప్పుడు కాస్ థీటా ప్లస్ సైన్ థీటా ప్లస్ 1/cos θ. ఇదే విధంగా ఇక్కడ సైన్ థీటా ప్లస్ కాస్ థీటా మైనస్ 1. తర్వాత ఇక్కడ చూడండి ఇదంతా ఇక్కడంతా ఇది ఏ, ఇది బి, ఇది ఏ, ఇది బి అన్నప్పుడు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు a² - b² ప్రకారం ఇక్కడ సైన్ థీటా ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ మైనస్ 1². ఇక దీన్ని విడదీసినప్పుడు సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2 సైన్ థీటా కాస్ థీటా, 1² ఈజ్ 1. ఇక్కడ మీ యొక్క మళ్ళీ ఈ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 2 సైన్ థీటా కాస్ థీటా మైనస్ 1, ప్లస్ 1కి -1 క్యాన్సిల్ అవుతుంది. సో మనకి కింద ఏమవుతుంది 2 సైన్ థీటా కాస్ థీటా బై ఇక్కడ సైన్ థీటా కాస్ థీటా రెండు మనకు ఎల్సిఎం వచ్చింది కాబట్టి తీసుకున్నప్పుడు ఇక్కడ 2 సైన్ థీటా కాస్ థీటా సైన్ థీటా క్యాన్సిల్ అవుతుంది. సో మనకు ఇక వాల్యూ ఏమొచ్చింది 2 వచ్చిందన్నమాట. సో దేర్ ఫోర్ 1 + tan θ + secant θ ఇంటూ
1 + cot θ - cosecant θ = 2 అనేది మనం ఈ విధంగా నేర్చుకున్నాం. కాబట్టి త్రికోణమితిలో ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ 8 మార్క్ క్వశ్చన్స్ ఇంకో 1 or 2 ఉన్నాయి. సో అవి కూడా రేపు డిస్కస్ చేసుకున్న తర్వాత మీకు 10th క్లాస్ మోడల్ పేపర్ మీకు తెలిసిందే, క్వశ్చన్ పేపర్ ఎట్లా ఉంటుందో తెలిసిందే. సో దాని గురించి రేపు మరొకసారి డిస్కస్ చేద్దాం. కాబట్టి మీరు ఇంకా ఏమైనా ఇలాంటి త్రికోణమితిలో ఏమన్నా డౌట్స్ ఉంటే కానీ మీరు కామెంట్లో పెట్టండి. సో ఆ డౌట్స్ మనం క్లారిఫై చేసాక రేపు సిద్ధంగా ఉందాం. కాబట్టి ఈరోజుతో ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ చేస్తున్నాం. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.